ఈరోజు మనకి థర్డ్ యూనిట్ సరళ రేఖాత్మక గమనం అని హెడింగ్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ రాసుకోవాలి, ఓకేనా. అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు అని ఉంటాయి. ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్స్కి ఫస్ట్ క్వశ్చన్ రాసుకో. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి గమన నిశ్చల స్థితులు సాపేక్షం వివరించండి. గమన నిశ్చల స్థితులు సాపేక్షం వివరించండి. ఆన్సర్ జవాబు నిశ్చల స్థితి మరియు గమన స్థితి సాపేక్షం. నిశ్చల స్థితి మరియు గమన స్థితి సాపేక్షం. ఫుల్ స్టాప్. ఉదాహరణ, ఒక నిర్దేశకం పరంగా వస్తువు నిశ్చల స్థితిలో కానీ లేదా గమనంలో కానీ ఉండవచ్చు. గమనంలో ఉన్న ఒక రైలులో ఉన్న వ్యక్తి తన సహప్రయాణికుడి పరంగా నిశ్చల స్థితిలో భూమిపై గల వ్యక్తి పరంగా గమనంలో ఉంటాడు. నెక్స్ట్ రెండో క్వశ్చన్, సగటు వేగం ఏ విధంగా తత్కాల వేగంతో విభేదిస్తుంది? సగటు వేగం ఏ విధంగా తత్కాల వేగంతో విభేదిస్తుంది? క్వశ్చన్ మార్క్. సగటు వేగం చలించే కణం యొక్క ఫలిత గమనాన్ని తెలుపును. చలించే కణం యొక్క ఫలిత వేగాన్ని తెలుపును. ఫలిత గమనాన్ని తెలుపును. ఫుల్ స్టాప్. తత్కాల వేగం ఏదైనా నిర్దిష్ట సమయం వద్ద కణం వేగంను కూడా తెలుపును.
కూడా తెలుపును. ఫుల్ స్టాప్. ఏకరీతి చలనంలో తత్కాల వేగం సగటు వేగం రెండూ సమానమవుతాయి. మూడవ ప్రశ్న. ఒక వస్తువు వేగం శూన్యమై దాని త్వరణం శూన్యం కాని సందర్భానికి ఒక ఉదాహరణ ఇవ్వండి. జవాబు: నెట్టనిలువుగా పైకి విసిరిన వస్తువు గరిష్ట ఎత్తు వద్ద సున్నా వేగం కలిగి త్వరణం ఏ బ్రాకెట్లో పెట్టుకో, ఏ సున్నా కాదు అంటే దట్ ఈజ్ ఏ ఈక్వల్ టు జీ అవుతుంది. అది అంటే యాక్సలరేషన్ అనేది గ్రావిటేషన్కి సమానం అవుతుంది అన్నమాట. దట్ ఈజ్ బ్రాకెట్లో రాసుకో, ఏ ఈక్వల్ టు జీ అని రాసుకో. ఓకేనా? ఫుల్ స్టాప్. సో ఇది నాలుగో ప్రశ్న రాసుకో. నాలుగో ప్రశ్న. ఒక వాహనం ప్రయాణించిన దూరం ఎల్లలో సగం దూరం వడి V1 తోనూ రెండవ సగం దూరం వడి V2 తోనూ ప్రయాణించింది. ఫుల్ స్టాప్. ఆ వాహనం సగటు వడి ఎంత? క్వశ్చన్ మార్క్. ఆన్సర్ రాయండి. సరాసరి వడి ఈక్వల్ టు, ఇది ఫార్ములా రాయాలన్నమాట, ఫార్ములా కింద వేయాలి. ఓకేనా? సరాసరి వడి ఈక్వల్ టు పదం మొత్తం పొడవు బై మొత్తం పట్టిన కాలం. ఓకేనా? ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా కింద రాయండి. L by capital L by again L by 2 by V1.
ఎల్ అనేది మొత్తం పెద్ద బై కింద, దాని కింద L/2 అనేది బ్రాకెట్లో వేసి మళ్ళీ డివైడెడ్ బై V1 ప్లస్ L/2 బై V2, L/2 బై V2 ఈజ్ ఈక్వల్స్ టు 2V1 V2 by V1 plus V2 is equals to 2V1 V2 divided by V1 plus V2. నెక్స్ట్ 5వ ప్రశ్న. క్రింది దిశలో ప్రయాణిస్తూ ఒక లిఫ్టు భూ అంతస్తుకు చేరబోతున్నది. ఫుల్ స్టాప్. భూ అంతస్తును మూల బిందువుగాను కామా ఊర్ధ్వ దిశను ధన దిశగాను అన్ని రాశులకు ఎంపిక చేసుకుంటే క్రింద ఇచ్చిన వాటిలో ఏది సరైనది క్వశ్చన్ మార్క్. ఆన్సర్ అయింది. ఆన్సర్ x<0, సింబల్ అయ్యి లెస్ దాన్, x<0, v<0, a>0. x<0, v>0, a>0. నెక్స్ట్ b, x>0, x>0, v<0, a<0. నెక్స్ట్ c, మూడోది x>0, నెక్స్ట్ c x>0, v>0, a>0. నెక్స్ట్ ఎన్నోది రాసా? మూడోదా, నాలుగోది రాయాలా? 4th వన్ x>0, v>0, a>0. జవాబు లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ వైపు చలిస్తూ ఉన్నప్పుడు దాని స్థానం x తగ్గును. వేగం తగ్గును కావున
వేగం తగ్గును, కావున x<0, v<0, కానీ a>0. కావున ఏ సరి అయిన సమాధానము. ఆరో క్వశ్చన్, ఏకరీతి గమనం గల, ఇక్కడ ఏకరీతి అంటే సమరీతి అని కూడా అర్థం వస్తుంది. ఏకరీతి గమనం గల ఒక క్రికెట్ బంతి చాలా స్వల్పకాలం పాటు ఒక బ్యాట్తో కొట్టగా వెనుకకు మరలింది. వెనకకు మరలింది. ఫుల్ స్టాప్. తిరోదిశలో త్వరణాన్ని ధనాత్మకంగా తీసుకుని కాలం పరంగా త్వరణలో మార్పుకు గ్రాఫ్ గీయండి. ఇక్కడ గ్రాఫ్ ఇలా గీయాలి. ఇది ఎక్స్, ఇది వై, ఇది 0, ఇది కాలం, ఇది త్వరణం. త్వరణం డైరెక్షన్ వేయండి, అలాగే కాలం ఈ డైరెక్షన్ వేసుకో. XY గ్రాఫ్ గీ. ఓకేనా? ఇక్కడితో ఇది అయిపోయింది. ఓకే, తెలుగు మీడియం వాళ్ళకి అయిపోయింది.